అబ్బా అందులో హీరోయిన్ ఉందే. నెత్తంతా తిరగోసుకుంది, నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుంది. అరే చెవులకు గాజు లెక్కనే కుండటి రింగులు పెట్టుకుంది. బట్టల సబ్బుతో ముఖం కడిగినట్టుంది, తెల్లగా మెరిసిపోతుంది. నన్ను చూసి చెయ్యి కూడా ఊపింది తెలుసా. హీగో గిట్లా కారాపి కలిసి చేతిలో చెయ్యేసి మాట్లాడినట్టే చెప్పుకుంటారు కొందరు. కానీ ఆమెనేమో ఎన్నో లోపట కూర్చొని ఉంటుంది. కాకుంటే కారు అద్దంలోకి వెళ్ళి కనబడుతుంది కాబట్టే గిట్లా పోజులు కొడతారు. కానీ కారుకు నల్లటి అద్దాలుంటే ఇట్లా చూస్తేందుకు ఛాన్స్ కూడా ఉండదు. వారే వా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏమన్నా డ్యూటీ చేస్తుర్రా? రూల్స్ పాటించకుంటే సినిమా యాక్టర్లను కూడా ఇడిచిపెడతలేరు. ఈ నల్ల కార్ల నందమూరి తారక రాముడు గదే చిన్న ఎన్టీఆర్ పోతుంటే అమీర్పేట కాడ ఆపిండ్రు. డోర్ అద్దాలకు నల్ల కాగితం అతికించుకునే రూల్ లేదు మన తానా, కాబట్టి జుర్మానా కట్టమన్నారట డ్రైవర్ను. లోపల సార్ ఉన్నాడు, గా షూటింగ్ లో హీరోయిన్ తో డాన్స్ చేస్తున్నది, అర్జెంట్ గా పోవాలే అని బతిలాన్నా ఊకోలేదు. కార్ల వెనుక సీట్ల కూర్చున్న రామారావు సార్కు టెంపర్ వేరగచ్చు కానీ రభస ఎందుకని కంట్రోల్ చేసుకుని ఉంటాడు. ట్రాఫిక్ పోలీసులకు ప్రేమతో అనుకుంటా 700 దండగా గచ్చిపోయిండు. మన పోలీసు వాళ్ళ పంటనాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ డోర్ అద్దాలకు నల్ల కాగితమే లేకుంటే లోపటున్న వీరం చూసి జనం ఊకుంటారా? డైరెక్ట్ గా చూసే భాగ్యం కలిగిందని కార్ అడ్డం పడతారు సెల్ఫిస్ట్ పోట్ వాళ్ళ కోసం. దెబ్బకు రోడ్లన్నీ జామ్ అవుతాయి. అప్పుడు పోలీసు వాళ్ళు మళ్ళా డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఇక హీరోయిన్లు కనబడితే మన పూరగాలు లాగుతారా? అట్లా అని రూల్స్ తప్పిన వాళ్ళని ఇడిచిపెట్టద్దు. దీనికి మీరే ఏదన్నా మంచి ఉపాయం చేయాలి సార్లు.